రథసప్తమి రోజుననే ఒక వ్రత హ్మ్. విధానం అనేటువంటిది హ్మ్. సాక్షాత్తు శ్రీకృష్ణుడే తెలియచేసినటువంటిది. కాబట్టి హ్మ్. నేనేదో చెప్పానంటే మంచి ఉండొచ్చు, చెడు ఉండవచ్చు. కానీ కృష్ణ స్వయంగా భగవానుల వారు చెప్పారు అనంటే సత్యమయ్యే కదమ్మా! అవును. సత్యం అంటేనే కృష్ణుడు. హ్మ్. జ్ఞానం అంటేనే కృష్ణుడు. హ్మ్. అన్నిటికంటే కలియుగ గురువు శ్రీకృష్ణుల వారు. కృష్ణుడే. కాబట్టి అవును. ఒక గురువే మనకు సెలవిచ్చినటువంటి విధానం చేత ఆ హ్మ్. గురువులైనటువంటి కృష్ణ భగవానుడు చెప్పినటువంటి వ్రత విధానాన్ని ఆచరించడం ద్వారా ఇప్పుడు మీరన్నట్టుగా ఆ హ్మ్. కృష్ణుడికి హ్మ్. అనుగ్రహం కలుగుతుంది. కృష్ణుడి యొక్క అనుగ్రహం మనకు మనకి. కలుగుతుంది. హ్మ్. అంటే దీని వృత్తాంతం మీకు తెలియచేస్తానమ్మా. హ్మ్. ఇక ఆహ్, భారత యుద్ధం అయిపోయింది. హ్మ్. ధర్మరాజు ఏం చేసేవాడంటే, హ్మ్. ఏ చిన్న సందేహం వచ్చినా దగ్గరుండి యుద్ధంలో గెలిపించాడు గదా! హ్మ్. ఇక ప్రతీది కూడాను కృష్ణ భగవానులు అడగడం మొదలుపెట్టేవాడు. ఆ! కొన్ని సందేహాలు తీర్చాడు. కొన్ని భీష్ముడి దగ్గరికి వెళ్లి తీర్చుకోవయ్య అని చెప్పడం హ్మ్. పంపించాడు. హ్మ్. ఆ విధంగా ధర్మరాజు కృష్ణుల సంవాదంలో జరిగినటువంటి విషయాల్లో తీర్చబడినటువంటి సందేహాలు ఒకటి అద్భుతమైనది మనకు లభ్యమైంది. ఓహ్! అటువంటిది ఇప్పుడు మనకి ప్రేక్షకులకందరికీ ఎందుకంటే మీరైనా, సంస్థ యాజమాన్యమైనా ప్రజలకి ఏది ఉపయోగమో మంచి అది మనం చేయాలని అందిస్తున్నాం. చూస్తాం. అవునండి. అవును. కాబట్టి అది చక్కగా మనకు మీకందరికీ తెలియచేయడం అనే ఉద్దేశ్యంతోనే మీకప్పుడు చెప్పడం జరిగింది. సమయం, హ్మ్. సందర్భం ఇప్పుడు రథసప్తమి అవునండి. ఎలాగో ఇప్పుడు వస్తుంది. తీసుకున్నాం. హ్మ్. అయితే ఏం చెయ్యాలి అనంటే ధర్మరాజు కృష్ణుడి దగ్గరకు వచ్చి, హ్మ్. "ఓ యదునందన, శ్రీకృష్ణ బావా, హ్మ్. ఇప్పుడు ద్వాపర యుగం ఎలాగో యుద్ధం అయిపోయింది. ద్వాపర యుగం అంతమవుతుంది. హ్మ్. రాబోది కలియుగం. కలియుగం. ఈ కలియుగంలో మానవులు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంటారు. హ్మ్. ఇక్కడ వివాహాలు కాక చాలామంది యుక్త వయసులో దాటిపోయి ఉంటుంటారు. హ్మ్. వివాహాలు కావు. హ్మ్. వివాహమైన దాంపత్య సమస్యలు వస్తుంటాయి. కలి ప్రవేశము చేత వచ్చేటువంటి దుర్మార్గాలు ఇవన్నీ. హ్మ్. చాలామంది వ్యసనపరులు, జూదపరులై చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగము, వ్యాపారము అన్నీ వదిలిపెట్టి తిరుగుతుంటుంటారు దేశదిమ్మరులాగా. హ్మ్. ఉద్యోగ సమస్యలు. అన్నిటికంటే మించి చక్కటి ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి యుగంలో ఈ కలియుగంలో కలి ప్రవేశం వలన హ్మ్. తెలియనటువంటి రోగాలు, చెప్పుకోలేనటువంటి రోగాలతో సతమతమవుతూ మనుషులు ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. హ్మ్. ముఖ్యంగా స్త్రీలకి కలి ప్రభావం ప్రవేశిస్తుంది కాబట్టే భారత యుద్ధం జరిగి సమస్త మానవుల్లో మగజాతంతా నశించిపోయింది. హ్మ్. మరి భవిష్యత్తుకి సూచన ఏమో ఇదంతా ఆడవాళ్ళకి జరిగేది. కాబట్టి చక్కటి హ్మ్. సౌభాగ్యం ఉండాలంటే హ్మ్. ఏం చెయ్యాలి? హ్మ్. ఇప్పుడు అందరూ మగవాళ్ళందరూ సంతానాన్ని కోల్పోయారు. ఆ! అందరూ భర్తల్ని కోల్పోయారు. కోల్పోయారు. మరి సంతానం పొందాలంటే ఏంని చేయాలి? హ్మ్. ఇవన్నీ రావాలంటే హ్మ్. కలియుగంలో ఇవన్నీ వచ్చి సంతోషంగా అన్ని కుటుంబాలు ఉండాలి అనంటే, ఉండాలంటే. హ్మ్. ముఖ్యంగా ధనపరమైన సమస్యలు తీరాలి అనంటే, హ్మ్. అనారోగ్య సమస్యలు తీరాలి అనంటే, హ్మ్. ఏ వ్రతాన్ని, ఏ నియమాన్ని పాటిస్తే మంచిది చెప్పు బావా అని కృష్ణుడిని అడుగుతాడు. అడుగుతారండి. ఆ! అంతటా కృష్ణుడు అంతకుముందు జరిగినటువంటి వృత్తాంతాన్ని తెలియచేస్తాడు. హ్మ్. సగర చక్రవర్తి అంటే రాముల వారి వంశంలో ఉన్నటువంటి వ్యక్తి. హ్మ్. సగర చక్రవర్తి దగ్గర ఒక నాట్యకత్తె ఉండేది ఇందుమతి అని. ఓహ్! ఆమె రాజు యొక్క అభిమానాన్ని, ప్రేమను పొంది బహుమానాల రూపంలో ఎంతో గొప్ప ధనాన్ని సంపాదించుకుంది. ఆమె నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఆమె గొప్ప అబ్బా! ధనవంతురాలైంది. హ్మ్. తర్వాత ఒకసారి వ్యాహ్యాళికి ఆ విధంగా ఊరంతా దగ్గరికెళ్దామని పల్లకీలో కూర్చొని పోతూ ఉంటుంటే, హ్మ్. ఇక చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, తిండి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక, ఉండడానికి గూడు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, హ్మ్. అలాగే ఉద్యోగము లేక పెద్ద వయసొచ్చినప్పటికీ కూడా పెళ్లి కానటువంటి వాళ్ళు, హ్మ్. అలాగే ఆర్థికపరమైన సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు, దంపతులు కొట్లాడుకుంటడం ఇవన్నీ చూసి చాలా కలత చెంది, భగవంతుడు కొద్ది పుణ్యం చేతనే నాకింతటి సంప్రాప్తించింది. ఇంత చాలామంది ఇట్లాంటి వాళ్ళున్నారు. హ్మ్. వీళ్ళందరికీ పరిష్కారం ఏంటి? అన్నిటికంటే మించి శివానుగ్రహం కలగాలంటే, శివానుగ్రహం ఉంటే కదా ఇవన్నీ పోతాయి. హ్మ్. కాబట్టి శివానుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? ఎవరు చెప్తారు నా సందేహానికని చెప్పి ఆహ్, ఆలోచించుకుంటూ వెళ్ళింది. ఒకనాడు క్షిప్రా నది, ఉజ్జయిని ప్రాంతంలో క్షిప్రా నది అంటే హ్మ్. మధ్యప్రదేశ్ హ్మ్. ఉజ్జయిని. ఆ క్షిప్రా నది దగ్గర వెళుతూ ఉంటుంటే హ్మ్. ఒక సాయంకాల సమయంలో ఎంతోమంది మునీశ్వరులు కోలాహలంగా అక్కడ ఉంటున్నారు. హ్మ్. అందులో వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళి తన యొక్క వృత్తాంతమంతా చెప్పి, తన చెప్తారా? సంకల్పం కూడా చెప్పింది. ఎలా హ్మ్. చేయాలి? ఏంటి ఇదంతా హ్మ్. మోక్షాన్ని పొందాలంటే, అప్పుడు వశిష్ఠుల వారు ఆమెకి ఒక చక్కటి వ్రత విధానాన్ని హుహు. ఆచరింపచేయమని చెప్పారు. హ్మ్. అదే వ్రతము అచలా సప్తమి వ్రతము. ఓహ్! ఇది అచలా ఎప్పుడు చెయ్యాలి సప్తమి. అనంటే మాఘమాసంలో సప్తమి, శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి ఆ రోజున రోజే చెయ్యాలి. చేయాలి. ఆహా! అయితే యుగ యుగాల నుంచి విధానము ఆచరణలోకి వస్తూ ఉండడము, హ్మ్. రాను 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 ఏమైపోయిందంటే క్రమేపీ అది సూర్య భగవానుడి జన్మదినం కాబట్టి
రథసప్తమిలో భాగంగా కలిసిపోయింది. ఈ అచలా సప్తమి గురించి ఎవరికీ తెలియలేదు. ఆహా. కానీ దాని వ్రత విధానం ఎలా చేయమంటే, పూర్వకాలంలో స్నానం ఆచరించాలంటే నదులోనో, సరస్సులోనో, చెరువులోనో వెళ్ళాలండి. వెళ్ళాలి. అవును. ఇప్పుడు అన్ని బావులు కూడా లేవు. ఉమ్. ఇప్పుడు అన్నీ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉండిపోయాయి. అవునండి. మరి ఉమ్. స్నానం ఎలా చేయాలి? అప్పట్లో చెప్పిన విధానం నెత్తి మీద దీపమును పెట్టుకొని నదిలో దిగాలి అని చెప్పి. ఓ. కానీ ఇప్పుడు అవకాశం లేదు కదా. కాబట్టి మనం అందరం అంటే కాలానికి అనుగుణంగా మనము దగ్గరలోని ఈ పూజా స్టోర్స్లో గంగ దొరుకుతుంది. ఆ గంగని తీసుకుని వచ్చి 4-5 చుక్కలు వేసేసి బకెట్లో చక్కగా స్నానం ఆచరించే ముందు తూర్పు వైపు నమస్కారం చేసుకొని, ఈ రథసప్తమి రోజున 7 జన్మలలో నేను గత 7 జన్మలలో చేసిన పాపము ఈ జన్మలో తెలిసి తెలియక అజ్ఞానంగా రహస్యంగా చేసిన పాపాలన్నీ తొలగిపోవాలి. ఈ అచలా సప్తమి వ్రతాన్ని నేను ఆచరిస్తున్నాను, నాకు మంచి జరిగేటట్టు, నా సంకల్పం నెరవేరేటట్టు చేయి సూర్య భగవాన్ అని చెప్పి సూర్యుని నమస్కారం చేసుకుని స్నానం ఆచరించాలి. స్నానం ఎప్పుడు చేయాలి? బ్రహ్మ ముహూర్త కాలంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని అరుణోదయ కాలము అంటే ఎర్ర తివాచి పరిచినట్టుగా ఉంటుంది సూర్యుడు రాకముందు, ఆ సమయంలో స్నానము చేసి ఉదయిస్తున్నటువంటి సూర్యునికి ఎదురేగి సూర్యుడికి భాస్కరో నమస్కార ప్రియ, సూర్యుడికి నమస్కారము చేసి ఆ తదనంతరం 6 సార్లు అర్ఘ్యమిచ్చి తదనంతరం ఆ సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. తరువాత వటవృక్షం కిందనో అశ్వత్థ వృక్షం కిందనో మనం వెళ్ళి చక్కగా, లేదా ఇంట్లో తులసి చెట్టు దగ్గరనైనా కానీ ముందర అష్టదళ పద్మము వేసి అందులో పసుపు కుంకుమ పూలు అక్షితలు అలంకరణ చేసి మధ్యలో ఒక రాగి కలశం పెట్టాలి. అష్టదళ పద్మం మధ్యలో రాగి కలశం పెట్టి ఆ రాగి కలశము నిండా బియ్యము పోసి ఆ పైన 3 తమలపాకులు పెట్టి అందులో శివ గౌరీ ప్రతిమ వెండి రూపు, సూర్య ప్రతిమ 7 గుర్రాలు రథసారథి సూర్యుడు ఉన్నటువంటి ప్రతిమని పెట్టి అప్పుడు ఈ షోడశోపచార విధానముగా గౌరీ పూజ శివ పూజ చేయాలి, దంపతుల పూజ చేయాలి. చేసిన తరువాత సూర్యుని కూడా పూజ చేయాలి షోడశోపచార విధానంగా. అప్పుడు శివ సహస్రనామము, గౌరీ సహస్రనామము, సూర్యాష్టకము, సూర్యాష్టోత్తరము కానీ లేదా విష్ణు సహస్రనామం కానీ పారాయణం చేసి దానిమ్మకాయ, ఆవు పాలు, 2 అరటిపండ్లు ఇలా నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తరువాత మధ్యాహ్న సమయంలో సాయంకాల సమయంలో కూడా ఇదే విధానాన్ని ఆచరించాలి. ఆ రోజు నిద్రపోకూడదు మధ్యాహ్నం పూట. ఇక సాయంకాల సమయంలో కూర్చొని పూజ చేసిన తర్వాత మనకు ఈ కాలంలో ఎన్ని రకాల పండ్లు దొరుకుతాయో అన్ని రకాల పండ్లు ఆ యొక్క సాయంకాల సమయంలో నివేదన చేయాలి. చేసి వీలైతే ఆ రోజంతా జాగారం ఉండవచ్చు. మరుసటి రోజు కూడాను ఒక విధానం ఉంది, ఆ విధానాన్ని పాటించాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఫిబ్రవరి 12వ తారీఖు రోజున మాఘ పౌర్ణమి సందర్భంగా 144 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళ ప్రదేశం ఉన్నటువంటి త్రివేణి సంగమం ప్రయాగరాజ్ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలకి నివారణకి సర్వదోష నివారణ హోమాలు, అలాగే గత జన్మ కర్మదోషాల వలన ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటాం కాబట్టి కర్మదోష నివారణ తిల హోమాలు, ఈ 2025 సంవత్సరం మొత్తం కూడా శని ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది కాబట్టి శనీశ్వర హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే 13వ తారీఖు రోజున మఖా నక్షత్రం ఉన్నటువంటిది, మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళ అలాగే కాబట్టి భర్త వైపు భార్య వైపు మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి పిండ ప్రదాన కార్యక్రమాలు, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఇవి పరిస్థితులు అనుకూలిస్తే ప్రయాగ క్షేత్రంలో ఆ 2 రోజుల్లో చేయడం జరుగుతుంది. ఒకవేళ అనుకూలించకపోతే ఖచ్చితంగా కాశీ క్షేత్రంలో ఈ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది, గమనించగలరు. ఇక మరుసటి రోజున కూడా ఇదే విధానంగా స్నానం ఆచరించి దీపారాధన చేసి ఆ కలశంలో పైన ఉన్నటువంటి ఈ 2 మూర్తి విగ్రహాలకి కూడా షోడశోపచార విధానంగా పూజ చేసి ఉద్వాసన చెప్పాలి. తదనంతరం ఎవరికి వాయనం ఇవ్వాలి? బ్రాహ్మణుని పిలిపించి ఎరుపు వస్త్రము, రాగి పంచపాత్ర, రాగి గ్లాసు, ఉద్ధరిణి, పళ్ళెము దక్షిణ సహితముగా, ఇంకా చెప్పాలంటే రక్త చందనం, ఎర్ర చందనం ఉంటుంది కదా, ఆ ఎర్ర చందనం కూడా పెట్టి ఆ యొక్క సూర్య భగవానుడికి రూపుగా బ్రాహ్మణుని గుర్తించి అష్టమి రోజున దానం చేయాలమ్మా. ఇక ఈ రథసప్తమి రోజున మద్యపానము, ధూమపానము, మాంసాహారం పనికిరాదు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. దాంపత్యం కూడదు, అసత్యం ఆడకూడదు, ఆడవాళ్ళని పెద్దవాళ్ళని ఎవ్వరిని కూడా బాధించకూడదు. అలాగే తదనంతరం అష్టమి రోజున ఎవరికైనా అన్నదానం చేసి చాలా విశేషం. ఈ విధంగా ఆ కలశముతో సహా, ఆ బియ్యము కలశముతో సహా, ఆ వెండి రూపులతో సహా
బ్రాహ్మణికి వస్త్రం, ఎర్రటి ఇచ్చేయాలండి. వస్త్రం, రక్త చందనం, ఎర్ర చందనం గడ్డ ఇచ్చి నమస్కారం చేసుకోవాలమ్మా. తగు దక్షిణ ఇచ్చి. ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి వివాహ సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు కదమ్మా. దాంపత్య అవును. సమస్యలు, చూడు అనారోగ్య సమస్యలు సూర్య భగవాని వల్ల. సూర్యుడు కూడా సంపాదన ఇస్తాడు మీకు. సత్రాజిత్తు, ద్వాపరయుగంలో సత్రాజిత్తుకు సూర్యోపాసన ప్రభావం వలన శమంతకమని ఇచ్చాడు కదా, 100 బారుల బంగారం. అంటే ధనాన్ని ఇచ్చాడు కదా. అనారోగ్య సమస్యలు, ధన సమస్యలు, ముఖ్యంగా ఉద్యోగం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. కాబట్టి ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, నిరుద్యోగస్తులకి ఉద్యోగం వస్తుంది, పదవి లభిస్తుంది, వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, వ్యాపారం చాలా చక్కగా జరుగుతుంది, స్త్రీలకి మంచి సౌభాగ్యవంతులైనటువంటి భర్త లభిస్తాడు, చక్కటి సంతానం కూడా సూర్యానుగ్రహం వల్ల కలిగితే. సూర్యుడు ఎలా వెలిగిపోతాడో పుట్టే సంతానం సూర్యానుగ్రహం వలన ఆ యొక్క వంశానికి కీర్తిని తెస్తాడమ్మా. ఇన్ని రకాలైనటువంటి గుణాలు ఒక్క ఈ అచలా సప్తమి అని చెప్పుకోబడేటువంటి రథసప్తమి రోజునే ఉన్నాయి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా తెలియచేసినటువంటి వ్రతం కదండి. అవునమ్మా. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చునమ్మా. దీనికి కుల, మత, వర్గ భేదం లేదు, అందరూ ఆచరించదగినటువంటిదే. కానీ ఇది శ్రీకృష్ణుల వారు చెప్పారమ్మా, ఇది జరగడం తథ్యం తథ్యం తథ్యం. మీ వాక్కు ఖచ్చితంగా అందరూ కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సప్తమి రోజు, అలాగే ఆ తర్వాత రోజు మిగతా. ఇంకో విశేషం ఏం చెప్పమంటారమ్మా, ఈ సప్తమి, ఈ అచలా సప్తమి వ్రతాన్ని చూసిన వాళ్ళకి కూడా ఆ పుణ్యం వల్ల వచ్చే జన్మలో మంచి జరుగుతుంది. ఎందుకంటే దీనికి గాథ కూడా ఉంది. మనకు సంబంధించినటువంటి గాథలో కూడా ఒక వ్యక్తి వైశ్యుడు ఈ వ్రతాన్ని చూసినటువంటి కారణం చేత రాజుగా జన్మించి, కానీ కొన్ని క్రూర క్రియలు చేయడం వల్ల అనారోగ్యం పాలయ్యాడు. తర్వాత ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనారోగ్యం నుంచి బయటపడ్డాడు. అంతేకాకుండా సాక్షాత్తు కృష్ణుని కొడుకైనటువంటి సాంబుడికి అనారోగ్యం చేస్తే సూర్య ఆరాధన ఈ రథసప్తమి చేయడం ద్వారా మనకు ఈ సంబంధించినటువంటి ఆయనకి అనారోగ్యం తొలగిపోయి, ఇప్పుడు చినాబ్ నది దగ్గర ఒక సూర్య దేవాలయం ఇప్పుడు సరిగ్గా లేదు, అది ఆ సాంబుడు కట్టించినటువంటిది. అంతేకాకుండా మయూరుడు అనేటువంటి ఒక గొప్ప కవికి క్షయవ్యాధి వస్తుంది. ఈ యొక్క సూర్యారాధన చేసినటువంటి కారణం చేత ఆ క్షయవ్యాధి తొలగిపోతే ఆశువుగా ఆ సూర్యుని స్తుతిస్తూ స్తోత్రం చేశాడు. మయూర కవి విరచిత రవి స్తోత్రం అని చాలా ప్రాభావం కలిగినటువంటి స్తోత్రం అమ్మ. ఎంతో మంది పురాణ పురుషులు సూర్యుని యొక్క అనుగ్రహం వలన అనారోగ్యం నుంచి బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఆచరించవలసిందే. ఇక కుదురుతుంది అన్న వాళ్ళు మాత్రం ఎవరు వదులుకోకుండా ఆ రోజు చేసుకుంటే మంచిది. కనీసం ఉపవాసం అయినా ఉంటే ఇంకా మంచిది కదా గురువు గారు. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.